వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. పులివెందల జెడ్పీటీసీ ఉప ఎన్నికల ముగిశాయి. ఒకవైపు ఒంటిమిట్ట, మరోవైపు పులివెందల. అయితే ఎన్నికల రిజల్ట్ ఎలా ఉండబోతున్నాయి, అసలు ఏం జరిగిందనేటువంటి అంశం మీద టీడీపీ కార్యకర్తలు అన్నమాట. ఈ రోజు ఓటింగ్ సర్లే ఎట్లా జరిగింది? బాగా జరిగింది సార్, బాగా జరిగింది. సిగ్గులో బాగా జరిగింది. ఓట్లు పోలింగ్ ప్రతి ఒక్కరు గత 30 సంవత్సరాలు 25 సంవత్సరాల నుంచి ఎప్పుడూ ఓటింగ్ జరపలే. ఇప్పుడు మాత్రం ప్రతి ఒక్కరూ ఓటింగ్ బాగా చేసినారు. ఎప్పుడు చూసినా కానీ వాళ్ళు అది చేయడం ఇది చేయడం చేసుకొని దౌర్జన్యం చేసి ఇప్పుడు మాత్రం ప్రతి ఒక్కరు కూడా బాగా స్వచ్ఛందంగా పాల్గొన్నారు. ఓట్లకు ప్రతి ఒక్కరు బాగా చేసినారు. బాగా ఓట్లు కూడా బాగా జరిగినాయి. ప్రతి ఒక్కరు వేసినారు. గతానికి ఇప్పటికి తేడా ఏంటి? ఇప్పుడంతా ప్రజలు మేల్కొంటారు, బాగా స్వచ్ఛందంగా వచ్చి ఓట్లు వేసుకుంటారు. బాగా ప్రశాంతంగా బాగా జరిగింది. ఇంతవరకు ఇట్లా లేదు కాబట్టి ఇన్నేళ్ళ కానీ ఇప్పుడు బాగా అందరూ సంతోషపడుతున్నారు. ఇప్పుడు ప్రశాంతంగా ఓట్లు బాగా జరిగినాయి. ప్రశాంతంగా జరగడానికి కారణం ఏంటి? అంటే ఒక భయం అనేది ఉన్నది. ఆ భయాన్ని పోలీసులు కూడా పోగొట్టారు. బాగా ప్రశాంతంగా వచ్చి ఓట్లు వేసుకుంటారు. బాగా జరిగినాయి. పోలీసులే భయపెట్టారు, బయట నుంచి జనం వచ్చారట, నిజమేనది? అది వాళ్ళు చేసే పనులు రివర్స్ చెప్తారు మనకంతే. వాళ్ళు చేసే పనులే బేంజా ఉన్నట్టు చెప్తున్నారు. అంతవరకు చేసేది వాళ్ళు, చెప్పేది మన మీద. ప్రజలు చైతన్యవంతులు అయ్యారంటారా? బ్రహ్మాండంగా అయినారు. బాగా వచ్చారు. ఓటింగ్ బాగా వచ్చింది కదా, బాగా జరిగింది. స్వచ్ఛందంగా బాగా జరిగినాయి. బలవంతంగా భయపెట్టారంటారా? అదేం లేదు, రిపీట్ వాళ్ళు చేసే పనులే మన మీద చెప్తున్నారు అంతే. వాళ్ళ భయపడి ఇంతవరకు ఓటు ఎప్పుడు జరగలేదు. ఇప్పుడు బాగా జరిగినాయంటే బాగా వచ్చారు. ఈ 30 ఏళ్ళ తర్వాత ఓటింగ్ జరగడానికి కారణం ఏమంటారు? ఇంతకుముందు భయపడుతున్నారు. ఆ భయం అనేది పోయింది. ఇప్పుడు నువ్వు వచ్చి వాళ్ళు అల్లరి చేస్తున్నారు. ఇప్పటికీ అప్పుడప్పుడు అల్లరి చేసినారు కదా, ఆ సమస్యలు అక్కడ బాగా జరిగినాయి. ఏంటి బాస్, ఎలా జరిగింది ఎన్నిక? ఎలక్షన్ అయితే బాగా జరిగాం సార్. ఏ ఇబ్బంది లేదు. దాని గురించి ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. లతక్క గారు గెలుపు ఖచ్చితంగా కన్ఫర్మ్ అనేది, ఏ ఎలాంటి ఇబ్బంది లేదు. ఎర్రబల చెరువుకు ఖచ్చితంగా నీళ్ళు కూడా పెడతామని చెప్పి రైతులకు కన్ఫామ్గా కూడా నేను రైతునే ఖచ్చితంగా ఎర్రబల చెరువుకు నీళ్ళు ఖచ్చితంగా పొలాన్ని రైతు ఖచ్చితంగా బాగా అరటి పంట బాగా రావాలని, నొరప కానీ మొక్కజొన్న కానీ టమోటా కానీ ప్రతి ఒక్కరు బాగుపడతారు. ఖచ్చితంగా లతక్క గారు, రవీణ గారు చెరువుకు ఖచ్చితంగా నీళ్ళు పెడతారు కన్ఫామ్. ఎన్ని రోజులు వస్తాయి? ఓ 10 రోజులు అయిపోతుంది. వర్క్ నామినేషన్ అయిపోతానే, 10 అయిపోతానే రెడీగా నీళ్ళు ఓకే అవుతాం. 10 రోజులు అంటున్నాం. మీ మంత్రులు ఎమ్మెల్యేలే 100 రోజులు అంటున్నారు. ఏమనలేదే, టైం పడుతుంది. ఆ టోటు టైం పడుతుంది. ఖచ్చితంగా ఎవరు చేయలేదు కదా. ఎందుకు ఆ మాట ఇచ్చారు ఊర్లో అందరికీ ఖచ్చితంగా వాటర్ కావాలి. ఊర్లో ప్రతి ఒక్కరు హ్యాపీగా వచ్చి ఓట్లు వేశారు. ఏ సమస్య లేకుండా. ఎవరు వచ్చి మాకు ఏమంటారంటే మాకు నీళ్ళు కావాలా, రైతులు ప్రతి ఒక్కరికి నీళ్ళు కావాలని అడిగినారు. ఓకే అని చెప్పారు. వచ్చి రైతులు వచ్చి ఓట్లు వేశారు. ఇదంతా మామూలుగా కారణం. రైతుల కోసం కష్టపడినాం, వాటర్ కోసం బాగున్నాయి. అప్పటికి ఇప్పటి తేడా ఏంటంటే, అప్పటికి ఇప్పటికే 3 ఏళ్ళు కదా, ఇప్పటి నుంచి వాటర్ అయితే పెట్టలేదు. కనీసం 10 రాజశేఖర్ సార్ ఉన్నప్పుడైతే కళ తీశాడు కానీ వాటర్ పెట్టలేదు. జగన్మోహన్ రెడ్డి గెలిచినప్పుడు సుక్క వాటర్ పెట్టలేదు. ఊర్లో నడుపుపల్లి ఒక పెద్ద మంచి ఉన్నాడు. పెద్ద మంచి ఉండేప్పుడు కనీసం అంటే ఒక్క నాడు ఏదైనా కానీ నీళ్ళు రైతులు పోతే కానీ పలకలేదు, చేయలేదు. ఎంతసేపునా ఒక బోరు వేయాలంటే కనీసం దానికి బోరుకు కనీసం 8 లక్షల డబ్బులు కావాలా రైతు కోసం. ఆ రైతుకు సతమూట కొనాలన్నా కూడా, ఏరిగా మూట కొనాలన్నా, సతమూట కొనాలన్నా కూడా డబ్బులు 2000 3000. అలాంటి పంట సతం పెట్టాలంటే, బోర్ వేయాలంటే 8 లక్షలు కావాలి, 9 లక్షలు డబ్బులు కావాలా. సతములు పెట్టుకోవాలి. పిల్లక వచ్చేసి 15 రూపాయల నుంచి 2 రూపాయలు. ఆ రైతు కష్టపడితే తెలుస్తుంది. అధికారి కమిషన్ కూడా డబ్బులు బాగా పెరిగారు కూడా. సమస్యలన్నీ మార్పుకి ఈ సమస్యలన్నీ కారణం. ఓకే సాల్వ్ అవుతాయి. దాని గురించి ఆలోచన చేయాల్సిన అవసరమే లేదు. ఎందుకని ప్రభుత్వంలో ఎవరు ఆశిస్తారు డబ్బుల కోసం? పార్టీ కోసం కష్టపడతారు. మరికొంత ఏంటి పెద్ద ఎట్లా తీసే బాగా జరిగింది. జరిగింది ఎలాంటిది? ఎప్పుడు జరగలేదు. అదే భయభ్రాంతులు చేశారు. నా భయం ఎందుకంటే అన్ని ఇందాక మా వాళ్ళు చెప్పాను కదా, అంతే. అది చూసుకుంటే 30 ఏళ్ళ తర్వాత ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. బోత్ పార్టీస్ నామినేషన్లు వేసుకొని ప్రచారాలు చేసుకొని ఓటర్లను ప్రసన్న చేసుకునేటువంటి పని అన్ని కూడా మొదటిసారిగా చూస్తున్నాం. 30 ఏళ్ళ తర్వాత ఇవాళ ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఎన్నికలు జరిగాయని కార్యకర్తలు కూడా చెప్పేటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో హుస్సేన్, RTV, పులివెందుల నుండి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో.
సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.